డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాల నిషేధంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం ఆగడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రేవు పార్టీలు, డ్రగ్స్ పార్టీలు, మత్తు పదార్థాలు దొరకడం జరుగుతూనే ఉంది. తాజాగా మరో రేవు పార్టీని హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్లో ఓ అపార్ట్మెంట్లో ఈ రేవు పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం గురించి ముందస్తు సమాచారం అందడంతో మాదాపూర్లోని ఆ అపార్ట్మెంట్పై తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. మొత్తం 14 మంది యువకులు, 6 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ రేవు పార్టీని 5 నిర్వహించారని, వారిపై కేసు నమోదు చేశారు. మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇందులో కొందరు డ్రగ్స్ సేవించినట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవు పార్టీలో 1 గ్రాము కొకైన్, 2 గ్రాముల MDMA, 0.84 గ్రాముల ఓజీ కుష్, ఇతర మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజు అనే వ్యక్తితో పాటు మరో రియల్ ఎస్టేట్ వ్యక్తి సాయి కుమార్, పలువురు బీటెక్ స్టూడెంట్స్ కలిసి ఈ ఈవెంట్ ప్రమోటర్ కిషోర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.